ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలోని 12వ వార్డు పోతురాజుమిట్ట ప్రాంతంలో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు శనివారం పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు మంజూరు చేసి వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రతిరోజు చెత్తను క్లియర్ చేస్తున్నారా, సైడ్ కాలువలు ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అంటూ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండటం దారుణమని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు వారిని 11 సీట్లకు పరిమితం చేసినా వారి వ్యవహార శైలిలో ఇంకా మార్పు రాలేదని విమర్శించారు. ఈసారి ఆ 11 కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేలా, కులాల మతాల మధ్య గొడవలు రేపి హింసా వాతావరణాన్ని ప్రేరేపించేలా వైసీపీ నేతల ప్రవర్తన ఉందన్నారు. కానీ చంద్రబాబు ముందు వారి ఆటలు సాగవన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి మాత్రమే తాము ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న స్థానిక టీడీపీ నాయకుడు జక్కుల మల్లికార్జున ఇంటికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెళ్లి పరామర్శించారు. అంతకుముందు టీడీపీ నాయకుడు తానికొండ ప్రవీణ్ కొత్తగా కొనుగోలు చేసిన కారును స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి పోతురాజుమిట్ట వరకు ఎమ్మెల్యే ఇంటూరి స్వయంగా డ్రైవ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు వార్డు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షులు మోసంగి ప్రసాద్, పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరు శ్రీనివాసరావు, చిలకపాటి మధు, పోకూరి రాంబాబు, చెదలవాడ కొండయ్య, షేక్ రూబీ, వడ్డేళ్ల రవిచంద్ర, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, షేక్ సలాం, బాషా, మంగపాటి శ్రీనివాసరావు, కోటాపూర్ శ్రీను, చెమిటిగుంట రాజశేఖర్, జక్కుల శ్రావణ్ కుమార్, తన్నీర్ రాజశేఖర్, సయ్యద్, బాబా, మేరీ బాషా, కొత్తూరు వెంకట సుధాకర్, మురారి శెట్టి, వెంకట సుధీర్, తానికొండ శ్రీను, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అందరూ వస్తారు. సైడ్ రాను, కొంచెం సైడ్ రాను. వాటి వరకు కొద్దిగా సైడ్. నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జోడెద్దుల్లాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ పెన్షన్స్, ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మీరందరూ కూడా గమనించారు. గత ప్రభుత్వం నేను ఎలక్షన్లో గెలిస్తే 3000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 4 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటే మాకే ఎండానికే సిగ్గుగా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఏవైతే చెప్పాడో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఆ రోజు అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 4000 ఇస్తానని చెప్పి, అంతకుముందు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలలు కూడా కలిపి 7000 ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే వికలాంగులకి 3000 నుంచి ఒకసారి 6000 చేయడం, పర్మనెంట్ డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15000 చేయడం, ఈ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం ఈ రాష్ట్రంలో అందిస్తూ ఉన్నాడు. మన 1 తారీఖు పబ్లిక్ హాలిడే వస్తే ముందు రోజే ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు 28వ తారీఖే పెన్షన్ ఇస్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్దారుల పట్ల ఎంత సిద్ధశుద్ధితో పనిచేస్తూ ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్షం ఏ విధంగా మాట్లాడుతుంది, వాళ్ళ వ్యవహార శైలి 11 సీట్లు కూర్చోబెట్టినా కూడా వాళ్ళ వ్యవహార శైలిలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో ఏ విధంగా విధ్వంసం చేయాలి,
ఈ రాష్ట్రంలో ఏ విధంగా గొడవలు సృష్టించాలి, కులాల మధ్య లేకపోతే మతాల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర పురోగభివృద్ధి కోసం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని చెప్పి మన దేశంలోనే ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే మనందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండడమే మన ఈ రాష్ట్ర అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉందో ప్రజలందరూ కళ్ళతో చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ పేదవాడు ఇసుక కొనాలంటే 4,000 5,000 కొనే పరిస్థితి, పేదవాడు తాగే మద్యం కూడా కల్తీ, దేవుళ్ళను కూడా వదిలిపెట్టిన పరిస్థితి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, సంక్షేమం అన్నీ కూడా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా 2029లో ఈ వైసీపీ పార్టీ మళ్ళా కూడా బుద్ధి చెబుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఇక్కడ ఈ కందుకూరు మున్సిపాలిటీకి చివరి ప్రాంతాలకి తాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది. దానిలో భాగంగా అమృత్ 2 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు సహాయ సహకారాలతో కందుకూరు మున్సిపాలిటీ చివరి ప్రాంతానికి కూడా నీరు అందించాలని చెప్పి 19 కోట్ల రూపాయలు నిధులు కూడా రిలీజ్ చేశారు. ఆల్రెడీ కంపెనీకి కూడా మెగా వాళ్ళు టెండర్ కూడా పట్టారు. అతి త్వరలోనే ఈ కందుకూరు పట్టణంలో చివరి ప్రాంతమైన ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ఇక్కడ అదే మళ్ళీ ఇక్కడ కాలనీ సోదరులు కూడా అందరూ అడుగుతూ ఉన్నారు, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని చెప్పి. తప్పకుండా వాళ్ళ కోరికను త్వరలోనే నెరవేరుస్తామని చెప్పి, అలాగే ఈ ప్రాంతాన్ని అందరూ కూడా తాగునీటి సమస్య కూడా లేకుండా చేసి ఈ ప్రాంతంలోనే ట్యాంక్ వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు కూడా హామీ ఇస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.